చంద్రబాబు గారు గతంలో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని ఆ తర్వాత అకస్మాత్తుగా 2018లో అడ్డం తిరిగి మళ్ళీ మారినటువంటి సందర్భం. అట్లాగే అంతకుముందు హోదా అక్కర్లేదని చెప్పి ఆ తర్వాత ప్యాకేజీ బెటర్ అని మళ్ళీ ప్యాకేజీ కాదు హోదా అంటూ అప్పుడు యూటర్న్ అన్నటువంటిది చంద్రబాబు యూటర్న్ అన్నటువంటిది బాగా ప్రచారంలోకి వచ్చింది. అప్పట్లో వాడిన పదం ఏంటంటే యూటర్న్ బోర్డులు తీసేసి చంద్రబాబు బొమ్మ పెడితే సరిపోతుంది, అక్కడ యూటర్న్ అన్నటువంటి మాట వచ్చింది అప్పట్లో. ఇప్పుడు అట్లాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి ట్రోల్ చేసి ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు జనం. బీహార్ సీఎం నితీష్ కుమార్ పదే పదే కూటములు మార్చడమే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీమ్స్ జోకులు పేలుతున్నాయి. మోసానికి సిసలైన పేరు నితీష్ అంటూ కొత్త విశేషణాన్ని ఖరారు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్లో కొన్ని ఏంటంటే అతను నన్ను మోసం చేశాడు అనడానికి ఈ నితీషుడు మీ అంటూ పలువురు ట్యాగ్ చేస్తున్నారు. బీసీసీఐ కొత్త తరహా క్రికెట్ టోర్నమెంట్ ఫార్మాట్ తేబోతుంది. అదేంటంటే మ్యాచ్ మధ్యలో కెప్టెన్లు మారిపోతారు, ప్రేక్షకుల ఉత్కంఠ ఆదాయానికి ఆదాయం వరల్డ్ కప్ లాగా అది నితీష్ కప్ అని ఒక పాత్రికేయుడు ఎక్స్లో ట్వీట్ చేశారు. కార్పొరేట్ ప్రపంచంలో సీఈఓలకు నితీష్ కుమార్ ఒక ఆదర్శనీయుడు. 9 సార్లు కంపెనీల విలీనాలు టేక్ ఓవర్ల తర్వాత కూడా ఈయనే సీఈఓకు కొనసాగడం అద్భుతం అంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు. కూటముల మధ్య తెగ పల్టీలు కొట్టే పుత్రుడిని కన్నందుకు పాటలీపుత్రకు ఆ పేరు వచ్చిందని మరొకరు కొత్త భాష్యం ఇచ్చారు. జాతీయ రహదారులపై యూటర్న్ గుర్తు తీసేసి అక్కడ నితీష్ ఫోటో పెట్టాలని కేంద్ర రహదారుల మంత్రిని ఆదేశించారని మరొక ట్వీట్ చేశారు. బీహార్లో మహాగఠబంధన్ కూటమికి చరమగీతం పాడి బీజేపీతో నితీష్ జట్టు కట్టిన విధానాన్ని 5 అంశాల్లో నిర్జనులు సరికొత్తగా నిర్వచించారు. ఎటంటే అటు మారేలా అనువుగా ఉండాలి, సరిగ్గా సరైన సమయం చూసి అటువైపు దూకేయాలి, అదే సమయంలో పాత మిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలి, చెడిపోయిన స్నేహాన్ని చిగురింపజేయాలి, కొత్త అవకాశం చేతికొచ్చాకే పాత మిత్రుల చేయి వదిలేయాలి అంటూ ఓవరాల్గా ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు నితీష్ కుమార్.